హలో ఫ్రెండ్స్, నేను రాజేంద్ర. ఉదయ్ కృష్ణారెడ్డి ఈ పేరు మొన్నటి వరకు ఒక ఇన్స్పిరేషన్. మనం కూడా కష్టపడి కసిగా చదివితే ఐపీఎస్ అవ్వచ్చు అని నిరూపించిన పేరు. ప్రస్తుతం ఈ పేరు ఆరోపణలు ఎదుర్కొంటుంది. ఓ మహిళ ట్రైనీ ఐపీఎస్తో సంబంధాలు పెట్టుకున్నాడు, ఆమెను మానసికంగా వేధించాడు, అంతేకాకుండా ఆమెను లైంగికంగా వేధించాడనే ఆరోపణలతో అతను ఆత్మహత్య యత్నం చేశాడు. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు ఎవరికి కనబడకుండా పారిపోయాడనే విమర్శలు, ఆరోపణలు. అసలు ఏమైంది? ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా ఉన్నాడు అనుకున్న ఉదయ్ కృష్ణారెడ్డి సడన్గా ఆయనపై ఈ ఆరోపణలు, ఈ విమర్శలు ఏంటి? ఏం జరిగింది? ప్రకాశం జిల్లాకు చెందిన ఉదయ్ కృష్ణారెడ్డి ఊహ తెలియకముందే తల్లి చనిపోయింది. ఊహ తెలిసిన తర్వాత తండ్రి చనిపోయాడు. నానమ్మ తమ్ముణ్ణి ఉదయ్ కృష్ణారెడ్డిని కూరగాయలు అమ్మి పెంచుకుంది. చిన్నప్పటి నుంచి ఏదో సాధించాలనే తపన, కసి. 2013లో కానిస్టేబుల్ అయ్యాడు. 2013 నుంచి 18 దాకా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేశాడు. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు, ఎన్నో చీదరింపుల్ని భరించాడు. పై అధికారుల చీదరింపులు తట్టుకోలేక ఎలాగైనా నేను కూడా మీ అందరికన్నా మంచి పొజిషన్లో ఉండాలి అనే పట్టుదలతో చదివాడు. అయినా అవమానాలు. ఒక సిఐ 60 మంది కానిస్టేబుల్ల ముందు దారుణంగా అవమానించాడని ఆ రోజునే డిసైడ్ అయ్యాడు. నేను ఎలాగైనా మీ అందరికన్నా పై స్థాయిలో ఉంటాను అని చెప్పి శపథం చేసి, ఛాలెంజ్ చేసి, ఉద్యోగానికి రాజీనామా చేసి బయటకొచ్చి కసిగా చదివాడు. మొదటిసారి రిజల్ట్ రాలేదు. రెండోసారి ప్రయత్నం చేశాడు, సివిల్స్లో రిజల్ట్ రాలేదు. మూడోసారి ప్రయత్నం చేశాడు, అయినా రిజల్ట్ రాలేదు. నాలుగోసారి ప్రయత్నం చేశాడు, ఇండియాలోనే 780 ర్యాంక్ సాధించాడు. అలా ఇండియన్ రైల్వేస్లో మేనేజ్మెంట్ సర్వీస్లో జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత మళ్ళీ ప్రయత్నం చేశాడు. ఎట్టి పరిస్థితుల్లో ఐపీఎస్ అవ్వాలనే కసిగా చదివాడు. ఈసారి నేషనల్ వైడ్గా 380 ర్యాంకు సాధించాడు. ఆ తర్వాత హైదరాబాద్లోని నేషనల్ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ అవుతున్నాడు. ఇక్కడి వరకు ఈ ఉదయ్ కృష్ణారెడ్డి స్టోరీ చాలా చాలా ఇన్స్పిరేషన్. ఒక కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ అధికారిగా తనను తాను నిరూపించుకునే ప్రయత్నంలో చాలా చీదరింపులు, ఎన్నో అవమానాల్ని భరిస్తూ ఎంతో మందికి రోల్ మోడల్గా నిలబడ్డాడు. సడన్గా ఏమైందో ఏమో ఒక్కసారిగా వార్తల్లో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్య యత్నం. ఓ మహిళా ట్రైనీ ఐపీఎస్ పైన లైంగిక వేధింపుల కేసు అని చెప్పి, ఆ తర్వాత ఆత్మహత్య యత్నం అని చెప్పి, ఇలా రకరకాల కథనాలు మనం చూసాం. నేనైతే నిజంగా షాక్ అయ్యాను. అతని ఇంటర్వ్యూలు నేను 2-3 చూశాను. దాంట్లో ఆయన చెప్తున్న విధానం కానీ, ఆయన పడ్డ కష్టం కానీ నిజంగా ఎంతోమందికి ఇతను చాలా ఇన్స్పిరేషన్ కదా అనుకున్నాను. సడన్గా చూస్తే అతను ఈ ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఆ తర్వాత అతను ఆత్మహత్య యత్నం చేయలేదు, ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఆయన స్పృహ కోల్పోయాడనేది డాక్టర్లు చెప్పిన మాట. ఇక ఉదయ్ కృష్ణారెడ్డి పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే, తాను ఆ మహిళ ట్రైనీ ఐపీఎస్తో ప్రేమలో ఉన్నాను, మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నాము, కానీ ఆమె నేను వేరే మహిళతో ప్రేమలో ఉన్నాననే ఉద్దేశంతో ఆమె వేరే అతన్ని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత నేను ఎవరితో ప్రేమలో లేననే విషయాన్ని గమనించి మళ్ళీ నాకు దగ్గరైంది. మేమిద్దరం క్లోజ్గా ఉంటున్నటువంటి వీడియోని ఆమె భర్తకు కూడా పంపించాను. నేను ఎలాంటి తప్పు చేయలేదు, ఆ అమ్మాయే వాంటెడ్గా నాకు దగ్గరయ్యే ప్రయత్నం చేసిందని ఆయన వెర్షన్ చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇక్కడ ఏమైందో, ఎవరు తప్పు ఉందో తెలియదు, కానీ నిజంగా ఒక బంగారం లాంటి భవిష్యత్తు, ఎంతోమందికి రోల్ మోడల్గా ఉండాల్సిన ఉదయ్ కృష్ణారెడ్డి ఇవాళ ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఆయన ఆ తప్పులు చేశాడా లేదా తెలియదు, కానీ ఇవాళ మాత్రం ఆయన పైన సోషల్ మీడియాలో, అదేవిధంగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయి. ఫైనల్గా ఒక వ్యక్తి జీవితంలో విజయాలు ఉన్నాయంటే తప్పులు ఉండవని కాదు, తప్పులు ఉన్నాయంటే అతని కష్టానికి విలువలేదని కాదు. అవమానాలను మెట్లుగా చేసుకుని ఐపీఎస్ వరకు ఎదిగిన ఉదయ్ కృష్ణారెడ్డి ఇప్పుడు వివాదాల మెట్లపై ఎందుకు నిలబడ్డాడు? ఇది ఒక వ్యక్తి కథ కాదు. విజయం తర్వాత ఒక మనిషి ఎలా మారతాడో అని సమాజం అడిగే ప్రశ్న. ఈ ఉదయ్ కృష్ణారెడ్డి కథకు ముగింపు తీర్పు కాదు, నిజం వెలుగులోకి రావడం.